సో మొత్తానికి ఒక ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ ఆన్ పంచాయతీ ఎలక్షన్స్. పంచాయతీ ఎన్నికలు ఇప్పటిప్పట్లో లేవు. ఇంకో 15 రోజులు ఎటువంటి దావతులు ఇవ్వకండి. నవంబర్ 7th మళ్ళీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ నవంబర్ 14th రిజల్ట్ వస్తుంది కాబట్టి మోస్ట్ లైక్లీ జూబ్లీహిల్స్ రిజల్ట్ బట్టి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు లేవు, ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు. నవంబర్ 7th కేబినెట్ అన్నారు. నవంబర్ 3rd హైకోర్టు ఏమి ఇస్తుందో దాన్ని బట్టి అని చెప్పారు, ఏం తెరిపిస్తుందో. బట్ హైకోర్టు నవంబర్ 3rd కాదు, ఇంకో 3-4 నెలల వరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ నవంబర్ 7th కేబినెట్ మీటింగ్ ఉన్నా అప్పటి వరకు హైకోర్టులో ఎటువంటి నిర్ణయం రాదు. అల్టిమేట్గా ఇది నవంబర్ 14న జూబ్లీహిల్స్న వచ్చే రిజల్ట్ను బట్టి ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. కేబినెట్ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారు. ఎస్ఎల్బీసీకి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. దాన్ని 2028 జూన్ అంటే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కేబినెట్ మీటింగ్లో ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. సయ్యద్ రిజ్వీ ఎవరైతే ఐఏఎస్ అధికారి పదవి విరమణ చేశారో దానికి సంబంధించి జూపల్లి మీద బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. దాని మీద ఆయన మాట్లాడుతున్నారు. సో డిఎన్ఏ ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ చూద్దాం. వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవడో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి కానీ ఏమన్నట్టు నన్ను టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. తప్పు చేసిన ఉమ్మిస్తే తుడుచుకోపోయి తుడిచేస్తుంటారు కొందరు. బాధ అనిపిస్తుంది.